నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్ నేమి రామకృష్ణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు ముస్లిం సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశాన్ని ఆయన తప్పుపట్టారు. ఎలక్షన్ల ముందు మత కలహాలకు సంబంధించి మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వైసీపీ ముస్లిం నాయకులు మాట్లాడారని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో టీడీపీ జనసేన నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డాక్టర్ మౌలాలి వైఎస్ఆర్సీపీ ముస్లిం నాయకుల యొక్క పద్ధతిపై తీవ్రమైన విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నిండా మునిగిపోయే ఓడలాగా ఉంది. వాళ్ళు ఏం చేయాలా, ఏం బుడ్డ చల్లాలా అనే ఆలోచన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అయ్యా, నేను అడుగుతున్నాను, మీరు మాకు పదవులు ఇచ్చారు అన్నారు. పదవులు ఇచ్చి పబ్లిక్ ఏం పొడిచారయ్యా? మీరు పదవులు తీసుకునేది ఎందుకయ్యా? పబ్లిక్ సర్వీస్ చేయడానికైనా? పబ్లిక్ మీరు ఎక్కడ సర్వీస్ చేశారు? ఏం చేశారు? మీ పదవులు తీసుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కమంటే బటన్ నొక్కడానికి ఒక్కటే మీరు పనికొచ్చేది. అంతకుమించి మీరు దేనికి పనికిరాదు. ఇంకా పదవులు తీసుకోవడం, మీ సొంత పనులు, మీ కాంట్రాక్ట్లు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అవి నిండించుకోవటానికే మీ పదవులు ఉపయోగపడుతున్నాయి. కానీ ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడేది ఏమీ చేయలేం. ఒక నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంతకుముందు మేము మక్కా హజ్కి వెళ్ళాలంటే, పవిత్రమైన స్థలంకు పోవాలంటే బాంబే వెళ్ళాల్సి వచ్చేది. బాంబే వెళ్ళాల్సి వచ్చిందంటే చాలా ఆయన ఇబ్బందులు ఆలోచన చేసి హజ్లో హైదరాబాద్లో హజ్ కట్టారు. తర్వాత అదే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ విజయవాడలో హజ్ శంకుస్థాపన చేశారు. కడపలో 99% హజ్ తయారైంది. ఈ ఎందుకు నువ్వు పని చేయలేకపోయినావు? నీ ముస్లింల పైన నీకు ప్రేమ అభిమానం ఉంటే నువ్వు ఎందుకు ఓపెన్ చేయలే? నిన్న కూడా లాస్ట్ ఇయర్ బక్రీద్ పండుగకు మక్కాకు పోతుంటే అన్ని స్టేట్లలో కల్లా మళ్ళీ ఆంధ్రాలో డబ్బులు ఎక్కువ కట్టమన్నారు. అందరు అన్న తర్వాత మళ్ళీ అప్పుడు తగ్గించి నా డబ్బులు ఇస్తున్నానన్నావు. ఎవడబ్బా సొమ్ము డబ్బులు ఇస్తున్నావు నువ్వు? మా సొమ్ము, మా ఒక్కటి సొమ్ము, మా సొమ్ము మాకు ఇవ్వటానికే నీకు చేతగాల. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఊర్లో కూడా మన ఈ షాదీఖానాలు కట్టించారు. మార్కాపురం కూడా షాదీఖానా అయిన తర్వాత నీకు స్లాబ్ వేయడానికి నీకు చేతగాల. మార్కాపురంలో ఉన్న వైసీపీ నాయకులు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ రోజు స్లాబ్ వేస్తున్నాం. నిన్నటిదాకా కనపడలేదా? మార్కాపురం ముస్లింలు ఈరోజు ఎలక్షన్ వస్తే నీకు కనపడిందా? అది కాక రంజాన్ తోఫా ఇచ్చారు చంద్రబాబు. రంజాన్ తోఫా ఏదో బీదోళ్ళు ఉన్నారు, పండుగ రోజు కూడా ఏమన్నా వండుకొని తింటారనే ఉద్దేశంగా రంజాన్ తోఫా ఇచ్చారు. ఒక ముస్లింస్కే కాదు, సంక్రాంతికి ఇచ్చారు, క్రిస్టియన్స్కి ఇచ్చారు. అలాగనే విదేశీ విద్య ఉంది. విదేశీ విద్య నుంచి ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫారెన్ పై చదువుకున్నారు ఈరోజు. ఎందుకంటే చేతగాక చదువులో మైనార్టీలు చాలా బీదోళ్ళు, శక్తి లేదు కాబట్టి విదేశీ విద్య పోయిండ్రు. అలాగనే మళ్ళీ ఇప్పుడు వితౌట్ ఇంట్రెస్ట్గా అయినా బ్యాంకి మైనార్టీ ఇస్లామిక్ బ్యాంకి పెట్టారు. బ్యాంకి పెట్టేంతకుముందు 3 లక్షలు ఇచ్చేవారు, మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఇస్తాం. నువ్వు ఎక్కడైనా రూపాయి ఇచ్చావా? ఒక వైసీపీ వాళ్ళు మీరు ఎందుకు అడగలేదా? వైసీపీలో మీరు అందరూ ఉన్నారు, సిగ్గనిపించదా మీకు? ఏంది మైనార్టీకి పబ్లిక్ మనం ఏం చేస్తున్నారు, మీ జగన్ ఏం చేస్తున్నారు అని చెప్పడానికి మీకు సిగ్గనిపించదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసే మాట అయితే, ఈ రోజు పథకాలు చెప్పే మాట అయితే సాయంత్రం వరకు పడతాయి. ఎక్కడైనా మీరు రూపాయి ఇచ్చారా? ఎక్కడైనా పబ్లిక్ డెవలప్మెంట్ చేస్తారా? ఏమీ లేకుండా ఈరోజు మీరు ఓడిపోతున్నామనే ఉద్దేశంగా బురద చల్లుతున్నారు. ప్రతి ఇంటికి పోయి చెప్తున్నారు మా జగన్ చేస్తాం. ఏం చేశారో మీ జగన్? ఏం చేశారు వైసీపీ పార్టీ? ఇంటింటికి పోయి ఓట్లు అడగటానికి మీకు హక్కు లేదని నేను అడుగుతున్నా. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్ మైనార్టీకి అండగా ఉంది. లేదు బీజేపీ అంటున్నారు. బీజేపీ ఎక్కడ వాయిస్ ఇచ్చారు? ఎవరు చెప్పారో? బీజేపీ ఉన్నారు, పొత్తు ఉన్నారు, లేరని కాదు. మీరు లేరా పొత్తు? నిన్న కూడా
అంబటి రాంబాబు చెప్పారు, మేము మొత్తము 25 గెలిస్తే 25 తీసుకుపోయి బీజేపీలో ఇస్తామన్నారు. ఏమయ్యా, అది మీకు కనపడలేదా? మీకు ఈరోజు శాతగాక మీరు అట్లా చెప్తున్నారు. అలాంటివి చెప్పటం పద్ధతి కాదు. ఇప్పటికైనా మానుకోండి. ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు చేసిన మంచి పనులు మీరు చెప్పి ఓట్లు వేయించుకోండి, కానీ ఒకళ్ళపైన బురద చల్లడం పద్ధతి కాదు. ఈరోజు మైనార్టీలు మార్కాపురంలో అందరూ కూడా తెలుగుదేశం తరఫు నుంచి ఉన్నారు. అక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుస్తాడు, ఇక్కడ కందుల నారాయణ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుస్తాడు. ఈరోజు నారాయణ రెడ్డి గారు టౌన్లో ఎక్కడ చూసినా 3 ఈద్గాలు ఉన్నాయి. 3 ఈద్గాలకు కూడా ఆయన ఇచ్చారు కాంపౌండ్ వాళ్ళు. ఎక్కడ మీరేం చేశారు? 2 మసీదులలో పోలీస్ స్టేషన్ దాకా పోయినాయి, అవి కూడా నారాయణ రెడ్డి దగ్గర నుండి కట్టించారు. మీ ఎమ్మెల్యే ఏం చేశారు చెప్పండి, మీరు ఒక్కటి చెప్పండి మీరు చేసిన పనికి. అందుకని ఇలాంటిది మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడం పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.